హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే ఒక సూపర్ ఎనర్జెటిక్ అండ్ స్పెషల్ డైలీ రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాము. ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి మార్నింగే జిమ్‌కెళ్ళి వర్కౌట్‌తో డేనైతే స్టార్ట్ చేశాము. ఇలా మార్నింగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ అంతా యాక్టివ్‌గా ఇంకా మైండ్ ఏమో చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ మధ్యనే నేను మా ఆయన ఒక హెల్తీ హ్యాబిట్‌నైతే స్టార్ట్ చేశాము. అదే డైలీ 10,000 స్టెప్స్ గోల్. ప్రతిరోజు 10,000 అడుగులు ఖచ్చితంగా నడవాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాము. అది జిమ్‌లోనైనా సరే, లేదా ఔట్ సైడ్ అయినా సరే ఖచ్చితంగా 10,000 స్టెప్స్ అయితే రోజుకి ఫినిష్ చేయాలన్నమాట. ఒకవేళ ఈరోజు ఫినిష్ చేయలేకపోతే ఈరోజు ఎగ్జాంపుల్ 8,000 ఫినిష్ చేశామనుకోండి. ఈరోజు 10,000లో మిగిలిన 2,000 రేపు 10,000కి యాడ్ చేసి 12,000 స్టెప్స్ ఫినిష్ చేయాలన్నమాట రేపు. అది మా టార్గెట్. బట్ ఇప్పటివరకైతే 1 వీక్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఎవ్రీడే 10,000 అయితే ఫినిష్ చేస్తున్నాము. ఈరోజు మాతో పాటు మా పిల్లలు కూడా జిమ్‌కొచ్చి వాకింగు, రన్నింగు, సైక్లింగు చేశారనమాట. నిజానికి పిల్లల్ని 100 సార్లు మనం ఇది చెయ్యి, అది తిను అని చెప్పడం కంటే, మనమే చేసి చూపించడం చాలా మేలు. మనం రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ, పిల్లలతో చేపిస్తూ, పళ్ళెంలో హెల్తీ ఫుడ్ పెట్టుకొని తినడం వాళ్ళు చూస్తూ పెరిగిన పిల్లలకి హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా నేర్పించాల్సిన పని లేదు. పోను పోను అది వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోతుంది. వర్కౌట్ అవ్వగానే ఇక ఇంటికొచ్చి హెల్తీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదిగో ఇలా నా టేస్టీ అండ్ హెల్తీ లంచ్ ప్లేటర్‌నైతే రెడీ చేసుకున్నాను. ఎంత వర్కౌట్ చేసినా సరైన ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోపోతే అసలు యూజ్ ఉండదు కదా! సో, ఈరోజు నా ప్లేట్‌లో ఏమేమున్నాయో తెలుసా? గుమగుమలాడే వేడి వేడి పప్పు, అన్నం, కినోవా కలిపి వండిన అన్నం, క్రిస్పీగా ఎయిర్ ఫ్రైయర్‌లో చేసిన పన్నీర్, ఇంకా కారం కారంగా ఉండే బెండకాయ కూర, ఇంకా పెప్పర్ అండ్ సాల్ట్ వేసి ఆలివ్ ఆయిల్‌లో రోస్ట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఇంకా డైజెషన్ కోసం లైట్‌గా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చల్లిన ఫ్రెష్ గ్రీక్ యోగర్ట్. ఇది ఈరోజు మా వెజిటేరియన్ లంచ్. డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వేడివేడిగా లంచ్ తింటూ కబుర్లు చెప్పుకుంటే ఆ కిక్కే వేరు. కడుపు నిండా లంచ్ చేశాక మా ఆయన తన ఆఫీస్ వర్క్‌లో బిజీ అయిపోయారు. ఇక మేము ఖాళీగా ఉండలేక కాసేపు స్నూకర్ ఆడుకున్నాము. స్నూకర్‌లో మా సోనుకి, మోనుకి ఫుల్ కాంపిటీషన్ నడిచింది. ఇలా పిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తే రోజంతా ఉన్న అలసట, స్ట్రెస్ అంతా మాయమైపోతుంది. పిల్లలతో గడిపే ఈ చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీగా, మెమరబుల్‌గా ఉంటాయి. ఇక ఈవినింగ్ గుడికెళ్దామని అందరం రెడీ అయ్యాము. రీసెంట్‌గానే ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. అందులో బాదుషా మిస్ అయిందనమాట. కానీ మా పిల్లలు మాత్రం బాదుషా కావాలని అడిగారు. సో, అదే టైంలో ఒక గ్రూప్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ అమ్ముతున్నారని తెలిసి మా హస్బెండ్ ఎళ్లి బాదుషా కొనుక్కొచ్చారనమాట. సో, ఆ బాదుషా స్వీట్‌ని బాబాకి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా మేమందరం టేస్ట్ చేస్తున్నామనమాట. బాదుషా అయితే చాలా టేస్టీగా ఉంది. అదే మేము ఎంజాయ్ చేసుకుంటూ మీలో తింటున్నామనమాట. ఎంతమందికి బాదుషా ఫేవరెట్ స్వీట్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకేనా? చూద్దాం ఎంతమందికి బాదుషా ఫేవరెట్ స్వీట్ ఉంటుందో. స్వీట్ తిన్నాక అందరం కలిసి ప్రశాంతంగా గుడికి వెళ్లి బాబా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఈరోజు డిన్నర్ కూడా గుడిలోనే ప్రసాదంగా తినేసామనమాట. డిన్నర్ కూడా ఎర్లీగానే ఫినిష్ చేసాం కాబట్టి గుడి నుంచి ఇంటికొచ్చాక బయట కూర్చొని చల్లటి గాలి పీలుస్తూ కాసేపు హాయిగా రిలాక్స్ అవుతుంటే అప్పుడే మా పిల్లలు, మా ఆయన కూడా నా వెనకాలే వచ్చేసారు. కాసేపు కూడా నాకు గ్యాప్ ఇవ్వరనమాట. అమెరికాలో ఎంత బిజీగా ఉంటున్నా ఇండియా ఎప్పుడు వెళ్తాము, మన పేరెంట్స్‌ని, సిబ్లింగ్స్‌ని ఎప్పుడు చూస్తాము అనే దిగులు మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఆ దిగులుని, ఆ మిస్సింగ్ ఫీలింగ్‌ని కొద్దిసేపైనా మర్చిపోవాలంటే ఇక్కడున్న మన ఫ్యామిలీతో ఇలాంటి క్వాలిటీ అండ్ సరదా సమయాన్ని ఖచ్చితంగా గడపాల్సిందే. ఇక నేను, మా ఆయన సరదాగా వైఫ్ వర్సెస్ హస్బెండ్ కుస్తీ పోటీ అయితే పెట్టుకున్నాము. కాంపిటీషన్ మాత్రం ఫుల్ టఫ్‌గా నడిచింది. చివరికి ఎవరు గెలిచారో మీరే గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. ఓకేనా? ఇక పిల్లలిద్దరూ కూడా గేమ్స్ ఆడడంలో బిజీగా ఉన్నారు. సో, ఇంక నేను, మా ఆయన ప్రశాంతంగా ఒకే చోట కూర్చొని రోజువారీ రొటీను, మా ఫిట్‌నెస్ గోల్సు, వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే అన్ని విషయాల గురించి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము. మంచి హెల్త్, క్వాలిటీ ఫ్యామిలీ టైము అండ్ మైండ్ రిలాక్సేషన్ ఇవే కదా మన లైఫ్‌లో అసలైన హ్యాపీనెస్.
సో అదన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.